శ్రీవల్లి కోసం వచ్చి భాగ్యం కుట్రను బయట పెట్టిన ఏజెంట్ చుక్కలు చూపిస్తున్న ప్రేమ నర్మద వేదవతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే వల్లి ప్రేమ నర్మదను చూసి కొల్లుకుంటుంది. ఎందుకంటే వేదవతి నర్మదను క్షమించేసింది కదా, తను తప్పు చేయలేదు అన్న విషయం తెలుసుకున్న వేదవతి అయితే నర్మదను క్షమించి దగ్గరికైతే తీసుకుంటుంది. అదే విషయం తన తల్లికి చెప్పడంతో కంగారు పడవద్దు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదంతా జరగడానికి కారణం మనమే అని తెలిస్తే మాత్రం ఆ నర్మద అస్సలు ఊరుకోదంటూ కూతురికి జాగ్రత్తలు చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని కూతురు కూడా జాగ్రత్త పడుతుంది. ఇంకీలోపు ఏజెంట్ కాస్త ఇల్లు వెతుక్కుంటూ భాగ్యం ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆనందరావును ఫాలో అవుతూ అక్కడ మసిపూసి మారేడుకాయ చేసి మొత్తానికైతే ఏజెంట్ని తరిమి కొట్టేస్తారు. కానీ ఏజెంట్ మాత్రం శ్రీవల్లి మీద మనసు పడ్డాడు కదా, ఏదో రకంగా శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాడు ఊరంతా తిరుగుతూ ఇంకా వల్లి ఎక్కడుంటుందా ఎక్కడ తిరుగుతుంది మొత్తం అంతా వెతకడం మొదలు పెట్టేస్తాడు. ఇంకా ఇదిలా ఉంటే ఆనందరావు ప్రతిరోజు రైస్ మిల్లుకి వెళ్ళి ఆ ఓనర్ సీట్లో అంటే క్యాషియర్ సీట్లో కూర్చుని వాడే పెద్ద రైస్ మిల్కి ఓనర్లా ఫీల్ అయిపోవడం మొదలు పెడతాడు. ఏంటన్నాయి, ఏంటి దర్జాగా ఈ రైస్ మిల్కే ఓనర్లా కూర్చున్నావు, ఈ లెక్కలు ఏమన్నా తెలుసా నీకు? ఏంటి తిరుపతి ఈ లెక్కలన్నీ నన్ను అడుగుతున్నావు? నువ్వు చూసుకోవాలి కదా, నేను కేవలం క్యాషియర్ని మాత్రమే, డబ్బులు మాత్రం తీసుకుని ఇక్కడ పెడతాను అనగానే డబ్బులు తీసుకుని ఇక్కడ పెడతావు సరే, ఎన్ని డబ్బులు వచ్చాయో ఏంటో లెక్క పెట్టడమైనా వచ్చా? నువ్వెందుకున్నావు అబ్బాయి, నువ్వు చూసుకోవాలి అలాంటివన్నీ, చిన్న చిన్న పనులన్నీ నాకు చెప్పకూడదు, కేవలం డబ్బులు తీసుకోవడం సొరుగులో పెట్టుకోవడం అంతవరకే నాకు పని చెప్పాలి. అబ్బో అంటే ఆ సొరుగులైనా మీరు పెట్టుకుంటారా, మేమే పెట్టాలనగానే లేదు లేదు అబ్బాయి, క్యాషియర్ అంటే ఆ డబ్బు నా చేతులతోనే డెస్క్లో పెట్టాలి, అర్థమవుతుందా? ఎవరైనా క్యాష్ తెస్తే నువ్వే తీసుకుని ఆ క్యాష్ లెక్క పెట్టి ఇంత అని నాకు చెప్పు, నేను లోపల దాచుకుంటాను అనగానే దాచుకుంటాను అనకూడదన్నాయి, దాచి పెడతాను అనాలి. దాచుకోవడానికి నీ డబ్బులు కాదు కదా, ఇవి రైస్ మిల్లు డబ్బులు. ఈ రైస్ మిల్లుకి ఓనరు నువ్వో నేనో కాదు, మా రామరాజు మా బావ అని చెప్పనేసరికి నాకు తెలుసులే అంటూ మాట్లాడేసరికి అబ్బో అనుకుంటూ వీడు వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ తిరుపతి వెళ్ళబోతూ ఉండగా ఈలోపు నర్మద ఫోన్ చేస్తుంది. బాబాయ్ అని చెప్పాను కానీ ఏంటమ్మా నర్మద అని చెప్పనేసరికి అక్కడ వల్లి వాళ్ళ నాన్నన్నాడా, ఎందుకు లేడమ్మా బాగా ఎక్స్ట్రాల్ చేస్తూ క్యాషియర్ సీట్లో కూర్చున్నాడు. అదేంటి బాబాయ్, తనని క్యాషియర్ సీట్లోకి ఎవరు కూర్చోబెట్టారు? చందు బావ గారు కదా కూర్చోవాలి అనగానే ఏం చెప్పనమ్మా, నిన్న బావ ఎంతో ఆతృతగా ఆఫీస్కి మిల్లుకి వచ్చాడు కదా, బావ ఇంకా మిల్లులోనే ఉంటాడనుకుంటే ఉంది కదా వల్లి, బావ మర్చిపోయిన విషయాలన్నీ తిరగతోడడం మొదలుపెట్టి మర్చిపోయినవన్నీ గుర్తు చేసి మళ్ళీ బావ రైస్ మిల్లో అడుగెట్టకుండా చేసేసింది. సర్లే అని అక్కడి నుంచి కలెక్షన్ కోసం వెళ్తే అదే మా అన్నయ్య మా అక్క ఉన్నారు కదా, వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళు దులిపేశారు. పాపం మా బావకే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడతాడు తిరుపతి. సరే కానీ కొన్ని రోజుల్లోనే మామయ్య గారిని అంతా సెటరేట్ చేసి రైస్ మిల్కి పంపిస్తానులే బాబాయ్, కానీ నేను ఈలోపు ఒక పని చెప్తాను, ఆ పని చేస్తావా బాబాయ్ అనగానే ఏంటమ్మా ఏంటా పని? నేను చెప్పానని చెప్పకుండా క్యాషియర్ దగ్గరలో ఏదైనా ఒక సీసీ కెమెరా పెట్టించు బాబాయ్ అని చెప్పనేసరికి ఎందుకమ్మా నర్మదా, పెట్టించు బాబాయ్, కానీ పెట్టినట్టు ఎవరికీ తెలియకూడదు, క్యాషియర్ దగ్గర మాత్రం క్లియర్గా కనిపించాలి, అందులోంచి ఏమైనా క్యాష్ తీసినా ఏం చెయ్యాలనుకున్నా క్లియర్గా కనిపెట్టేటట్టు పెట్టించు బాబాయ్, ఆ యాక్సెస్ని నా ఫోన్కి పంపించు బాబాయ్ అని చెప్పనేసరికి సరేనమ్మ నర్మదా, తెలిసిన ఒక కుర్రోడున్నాడు, వెళ్ళి మాట్లాడతాను, ఈ విషయం ఎవరికి అనగానే లేదమ్మా నర్మదా ఎవరికి చెప్పను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తిరుపతి.
ఇంకెలా ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ప్రేమ ఉంటుంది. ఏంటక్క సీసీ కెమెరా అంటున్నావు అనగాని, ఏమీ లేదు ప్రేమ, ఆ క్యాషియర్ సీట్లో ఈ వల్లి వాళ్ళ నాన్న కూర్చుని ఉన్నాడంట. అతనికి అసలే చేతి వాటం ఎక్కువ, అందుకోసమని ఏదైనా తేడా జరుగుతుందేమోనని సీసీ కెమెరా పెట్టించమంటున్నాను. రేపన్న రోజున పెద్ద మొత్తంలో ఏదైనా అమౌంట్ తేడా వచ్చిందనుకో, ఈ తల్లి కూతుర్లిద్దరినీ మనం పట్టుకోవడానికైనా ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది అని చెప్పి అనేసరికి, బాగా చెప్పావక్క, మంచి ఆలోచన చెప్పావా మరి బాబాయ్కి? చెప్పాను, మాట్లాడతాను అన్నాడు. బాబాయ్ మర్చిపోతాడక్క, సాయంత్రం వచ్చాక మరొక్కసారి గుర్తు చేయి, రేపు వేయించేమని చెప్పు అనగానే సరే సరే అని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వల్లి బుట్ట పట్టుకుని షాప్ దగ్గరికి వెళ్తుంది. వల్లి అక్క ఎక్కడికి వెళ్తుంది? షాప్ దగ్గరికి వెళ్తుందేమో అనుకుంటూ ఇంకా వీళ్ళు గుమ్మంలోనే నుంచుని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఈ ఏజెంట్ ఉన్నాడు కదా, ఈ ఏజెంటు అన్ని ఇల్లులు వెతుక్కుంటూ వీళ్ళ ఊర్లో అంటే వీళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీసీ కెమెరా ఉంటుంది కదా ఆఫీస్లోని, ఆ సీసీ కెమెరాలోది ఫోటో ఒకటి తీసుకుని వల్లి ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉండేసరికి కరెక్ట్గా వల్లి షాప్ దగ్గర ఉంటుంది కదా, షాప్ దగ్గర ఉండేసరికి షాప్ దగ్గర వల్లి పక్కన నిలబడి ఆ ఫోటో చూపించి ఆ షాప్ అతనికి అడుగుతూ ఉండేసరికి ఆ షాప్ అతను ఫోటో వంక చూస్తాడు, పక్కనున్న వల్లి వంక చూస్తాడు. ఇద్దరు వంక అలా చూస్తూ ఉండేసరికి, ఏంటయ్యా నేను అడుగుతుంటే ఆ పక్కోళ్ళ నుంచి చూస్తున్నావు అంటూ పక్కకు చూసేసరికి, కేరళ కుట్టి అమ్ముకుట్టి అనుకుంటూ పట్టుకోవడానికి ట్రై చేసేసరికి, ఎవరు నువ్వు నా వెనకాల పడుతున్నావేంటి, నా పేరు వల్లి అంటూ మాట్లాడేసరికి, కాదు నువ్వు అమ్ముకుట్టివే, ఈ ఫోటోలో ఉన్నది నువ్వే, నా దగ్గరికి వచ్చింది నువ్వే, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది నువ్వే, నేను వదిలిపెట్టను, నేను ఆల్రెడీ పంతుల్ని మాట్లాడేశాను, అన్నీ మాట్లాడేశాను అంటూ మాట్లాడేసరికి, ఎవరు నువ్వు, అటు చూడు ఎవరో పిలుస్తున్నారు నిన్ను అనుకుంటూ ఇంకా వల్లి పరుగున వచ్చేస్తుంది. వీళ్ళిద్దరూ బయటే ఉంటారు. బయటే ఉండేసరికి వల్లి గబగబా లోపలికి వచ్చేసి ఇంకా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే రామరాజు బయటికి వస్తూ ఉంటాడు. వస్తూ ఉండేసరికి ఇంకా ఈ ఏజెంట్ కాస్త వచ్చి గేట్ దగ్గర నిలబడి అమ్ముకుట్టి అంటూ పిలుస్తూ ఉంటాడు. ఎవరక్క అతను అని చెప్పి అని ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి, ఎవరయ్యా నువ్వు, ఎక్కడుండి అమ్ముకుట్టి అంటున్నావు అని చెప్పి అంటూ ఉండగానే రామరాజు మెట్ల మీద నుంచి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి, ఇలాగే వచ్చింది నా అమ్ముకుట్టి అనగానే, అమ్ముకుట్టియా, ఏం మాట్లాడుతున్నావయ్యా అని చెప్పి అనగానే, ఇదిగో ఈ అమ్మాయి అనేసరికి, వల్లి ఎక్కలా ఉంది, అమ్ముకుట్టి అంటున్నాడేంటి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కుట్టితో వాళ్ళ నాన్న మలయాళ కుట్టితో నా దగ్గరికి వచ్చింది, ఇదిగో ఫోటో అంటూ వాళ్ళ ఫోటో మొత్తాన్ని చూపిస్తాడు. వీళ్ళేంటక్క వేషధారణ మార్చుకుని మరి ఇతని దగ్గరికి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళుంటారు అనుకుంటూ, ఇలా రావయ్యా అని చెప్పి అతన్ని పక్కకి గార్డెన్ దగ్గర తీసుకెళ్ళి, అసలు ఈ ఫోటోలో ఉన్న మనిషి నీకు ఎలా తెలుసు, ఈ మనిషి నా దగ్గరికి వచ్చారు, వీళ్ళు వేషం మార్చుకుని నా దగ్గరికి వచ్చి వీళ్ళ నాన్నకు వాచ్మెన్గా ఉద్యోగం కావాలి, 5 లక్షలు ఇస్తాము అని చెప్పారు. సరే ఉద్యోగం ఇస్తాను అని చెప్పాను. అది మొన్న ఒక పార్టీ జరుగుతుంటే ఆ పార్టీ దగ్గరికి రమ్మని, ఉద్యోగానికి అక్కడే డబ్బులు ఇస్తామని చెప్పడంతో అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చేసరికి ఎవరో ఒక పెద్ద మనిషి బుల్లెట్ మీద వస్తాడు, అతన్ని అడగమని చెప్పడంతో అతన్ని అడిగితే అతను నా చెంప పగలగొట్టాడు అని చెప్పనేసరికి ఈలోపు సాగర్ వస్తాడు. మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ, ఎవరితను సాగర్ అనగానే, ఇతనే డబ్బులకి నాకు ఉద్యోగం ఇచ్చింది అనేసరికి, అంటే వల్లి ఇతని దగ్గరికి వెళ్ళి సాగర్ ఉద్యోగం తీసుకున్నాడు అన్న విషయం బయట పెట్టింది వల్లి అక్క అన్నమాట. అంటే ఇంట్లో కావాలనే గొడవ పెట్టాలని చూసిందన్నమాట అని అర్థం చేసుకుని, చాలా థ్యాంక్స్ అయ్యా, ఈ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, వెళ్ళి వెతుక్కో అని బయటికి పంపించేస్తారు. ఇంకా ఇదంతా విన్న రామరాజు, ఏంటక్క ఇది అనగానే, వల్లి అక్క మనం అనుకున్నంత అమాయకురాలేం కాదు, తన గురించి మొత్తం మనకు తెలిసినా కానీ మనం తన కాపురం చెడిపోతుందని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాము. కానీ వల్లి అక్క ఏం చేసిందో చూసావు కదా,
సాగర్ గురించి తెలియడంతో మామయ్య గారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా గుర్తుపెట్టుకుని రైస్ మిల్లుని తన గుప్పెట్లో పెట్టుకోవాలని, ఇంటిని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడం కోసం మామయ్య గారిని ఇంట్లోనే శాశ్వతంగా ఉంచాలని దెబ్బ మీద దెబ్బ పడేటట్టు చేశారు. అటు అమూల్య విషయంలో ఇబ్బంది అయ్యింది, ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇబ్బంది పెట్టారు అని చెప్పనేసరికి, అవునక్క నువ్వు చెప్పేది నిజమే, అమూల్య విషయంలో కూడా ఇలాగే జరిగింది, ఇప్పుడు సాగర్ బావగారి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. వదిలిపెట్టకూడదక్క, వల్లి అక్కని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. చూసావా వల్లి అక్క ఎంత పెద్ద తప్పు చేసిందో, ఎంత పని చేసిందో అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం అక్క అనగాని, ఏం చేయాలో అదే చేద్దాం. మామయ్య గారికి వల్లి అక్క గురించి నిజం తెలిసిపోవాలి, తెలిసేటట్టు చేయాలి. ఇంకా మామయ్య గారి దగ్గర వల్లి అక్క గురించి దాచిపెట్టద్దు అని ప్రేమ నర్మద అనుకుంటారు. ఇంకా ఇదన్నీ విన్నాడు కదా రామరాజు. విన్నవాడు కాస్త చూద్దాం ఏం జరుగుతుందో అని సైలెంట్గానే లోపలికి వెళ్ళిపోతాడు. సాగర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ. అయితే అలా ఆలోచించుకుంటూ ఉన్న వీళ్ళిద్దరి దగ్గరికి వల్లి జాయిగా లోపల నుంచి తలుపు తీసుకుని లోపల నుంచి బయటకు వస్తుంది. హాయ్ వల్లి అక్క, అమ్ముకుట్టి వల్లి అక్క అంటూ పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం ఏం మాట్లాడుతున్నావు, అమ్ముకుట్టి ఏంటి అని చెప్పాను కానీ, ఏంటక్క ఏం తెలియనట్టు మాట్లాడతావు, నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటాను అని చెప్పావంట కదా, మలయాళ కుట్టిల్లా అమ్ముకుట్టిల్లా మీరంతా వెళ్ళి సాగర్ గురించి బాగానే తెలుసుకుని విషయాన్ని బాగానే బయట పెట్టారక్క. చాలా బాగుందక్క మీ ప్లాను. నేను మీకు ముందే చెప్పాను, సాగర్ విషయంలో మీరే ఇదంతా చేశారు అన్న విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పాను. అయినా సరే నా మాట వినిపించుకోలేదు, నా గురించి ఆలోచించను లేదు. అంటే నేను ఏమీ చేయనని మీ ఉద్దేశం? నేను ఏమీ చెయ్యను అంతా బెదిరిస్తుంది, వదిలేస్తుంది. నా గురించి ఎన్ని విషయాలు తెలిసినా ఏ విషయం చేయలేదు అని మీరు బాగా ఆలోచించుకున్నారు కదక్క. అర్థమైందక్క, మీ గురించి నాకు బాగా అర్థమైంది. నువ్వేంటో, నువ్వు ఏం చేస్తున్నావో ఏం చెయ్యట్లేదో అంతా క్లియర్గా అర్థమవుతుందక్క అంటూ చెప్పేసరికి, అది కాదు నర్మదా, అది కాదు అనగానే, లేదక్క ఇక్కడ కాదు, మనం బయట మాట్లాడుకుందాం. మీ అమ్మకు ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మని చెప్పు, గుడి దగ్గరే మనం డిస్కషన్ మొదలు పెడదాం అని చెప్పి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా వల్లి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మకి. అమ్మోయ్ అని చెప్పాను కానీ, ఏమైందే, ఏం జరిగింది, మళ్ళీ ఫోన్ చేసావు అని చెప్పాను కానీ, మనమే ఇదంతా చేసామన్న విషయం ఆ నర్మదకు తెలిసిపోయిందమ్మోయ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం. అయితే ఏంటమ్మడు ఏమంటున్నావు, ఆ నర్మదకి ఎలా తెలిసిపోయింది? అదే వాడున్నాడు కదా ఏజెంటు, నన్ను ఫాలో అవుతూ వచ్చాడు, నేను లోపలికి వెళ్ళి దాక్కున్నాను, వాడు నర్మదకు ప్రేమకు విషయం మొత్తం చెప్పేసినట్టున్నాడు. ఇప్పుడు నా సాగర్ విషయంలో ఇదంతా బయట పెట్టింది మనమేనన్న విషయం బయట పడిపోయింది అక్క, పడిపోయిందమ్మోయ్ అని చెప్పనేసరికి అయిపోయిందే, ఇంకా మన జుట్టు నర్మద చేతిలో ఇరుక్కుపోయింది, ఇప్పుడు మనం బయటికి రాలేమో అనగానే, ఏమో అమ్మ ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియడం లేదు, అర్జెంటుగా నిన్ను నన్ను గుడి దగ్గరికి రమ్మని చెప్పారు, నువ్వు అలా బయలుదేరి వచ్చేసమ్మా, నేను కూడా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి, చేసావా ఫోను, వస్తానంద మీ అమ్మ, రాకుండా ఎందుకుంటుందిలే, ఖచ్చితంగా వస్తుంది అని ఇద్దరు కూడా మాట్లాడేసరికి వస్తానంది అంటూ ఏడుపు మొహం పెడుతుంది. చూసావక్క ఎంత అమాయకురాలో వల్లి అక్క, సారీ ఈ బల్లి అక్క చాలా అమాయకురాలు, మనం చాలా తక్కువ అంచనా వేశాము, కానీ వల్లి అక్క ఇంత అమాయకురాలని, ఇంత దారుణమైన మనిషి అని మనం అసలు తెలుసుకోలేకపోయామక్క. నిజంగా వల్లి అక్క అమాయకురాల్లా నటించే ఎంత మంచి మనిషో కదా అని చెప్పి అంటూ ఉండగానే, అది అనగానే, వద్దులే వల్లి అక్క, ఎందుకు నువ్వు అంత కష్టపడతావు, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో మాకు తెలీదా,
తెలుసు కదా, నువ్వంత కష్టపడితే నేను చూసి తట్టుకోలేను. ఎందుకంటే నువ్వు చాలా గొప్పదానివి, ఏ కల్మషం లేని దానివి, ఏది మర్చిపోని దానివి, అన్నీ నీకు బాగా గుర్తుంటాయి. కానీ నేనే పిచ్చిదాన్ని కదా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి బాగా ఆడుకున్నావు కదా. చెప్తానక్క, అన్ని విషయాలు చెప్తాను, పద వెళ్దాం అని ముగ్గురు కూడా బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళేసరికి గుడి దగ్గర భాగ్యం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మోయ్ అనుకుంటూ గబగబా వెళ్ళి అమ్మ చాటును దాక్కుంటుంది. ఏంటక్క, నువ్వు పెళ్ళయ్యి ఒక ఇంటి కోడలువయ్యావు, ఇంకా అమ్మ కూతురువు కాదు. అమ్మ చెప్పినట్టల్లా చేస్తే నువ్వు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతావు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు సాగర్ గురించి నిజాన్ని బయటపెట్టి నువ్వు ఏం సాధించావు? మామయ్య గారిని ఇంకా ఇంకా కృంగిపోయేటట్టు చేశావు. మీ నాన్నని రైస్ మిల్కి పంపించాను అని తెగ సంబరపడిపోయి క్యాషియర్ సీట్లో కూర్చోబెట్టాను అని తెగ సంతోషపడిపోతున్నావేమో. మీ నాన్నను క్యాషియర్ సీట్లో కూర్చోబెట్టినంత మాత్రాన అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేనక్క. దొరుకుతారక్క, ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే మీకు చేతివాటం బాగా ఎక్కువ కదా. డబ్బు కనబడితే మీకు ప్రశాంతత ఉండదు, డబ్బు కనిపిస్తే మీరు చాలా ఆతృత ఆపుకోలేరు. ఇదే అదునుగా తీసుకుని ఖచ్చితంగా మిమ్మల్ని దొరకపెడతాను, అప్పుడు ఉంటుందక్క మీకు అని చెప్పి అనేసరికి అది కాదు నర్మదా, ఇక మీదట మా అమ్మ చెప్పింది ఏమీ వినను. అబ్బో, చూసావా ప్రేమ, వాళ్ళమ్మ చెప్పింది విందంట. వాళ్ళమ్మ అడుగుజాడల్లో నడిచే ఈవిడ గారు అమ్మ చెప్పింది విందంట. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేస్తామక్క? మనం ఆడుకుందామక్క, వల్లి ఎక్కతో బాగా ఆడుకుందాము, ఫుట్బాల్ ఆడుకుందాం అక్క అని చెప్పనేసరికి ఎస్ కరెక్ట్, ఫుట్బాలే ఆడుకుందాం. చూడు వల్లి అక్క, నువ్వు నా భర్త విషయం బయట పెట్టినందుకు నాకేమీ బాధ లేదు. ఈరోజు కాకపోతే రేపైనా బయట పెట్టాల్సిందే. ఎందుకంటే అత్తయ్యని మామయ్యని మోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నానే తప్ప నేను వాళ్ళ విషయం బయట పెట్టకుండా ఉండను. సాగర్ చేసిన తప్పు బయట పెట్టకుండా ఉండను. బయట పెట్టాలి అన్న ఆలోచన నాకు ఉంది, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది అన్న ఉద్దేశంతోనే సైలెంట్గా ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీ విషయం బయట పెట్టాలి అని క్లియర్గా అర్థమైంది. నిన్నింకా ఇంకా క్షమించి మోసం చేసి ఇదంతా చేయాలి అంటే కష్టమే కదా ప్రేమ అని చెప్పాను. కానీ ఎస్ కరెక్ట్ అక్క, మనం వల్లి అక్కను అస్సలు క్షమించకూడదు. క్షమిస్తే ఎలాగక్క? వల్లి అక్కను క్షమించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం మావయ్య ముందు నిజాన్ని బయట పెట్టేయాలి. ఇప్పుడే ఈ క్షణమే మనం బయట పెట్టేద్దామా అక్క అంటూ ఇంకా ప్రేమ మాట్లాడేసరికి వద్దు, ప్లీజ్ వద్దు, మామయ్య ముందు బయట పెట్టద్దు, నా కాపురం చెడిపోతుంది అని మాట్లాడడంతో మళ్ళీ కోపం వచ్చి చెంప పగలగొడుతుంది. నీ కాపురం చెడిపోతుందా? మరి సాగర్ విషయం ఎలా బయట పెట్టావాలి అక్క అంటే, సాగర్ని అందరి ముందు దోషిని చేశావు. లేనిపోని వేషాలు వేసుకుని మరి ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ ఏజెంట్ ద్వారా సాగర్ 25 లక్షలకు ఉద్యోగం కొనుక్కున్నాడన్న విషయాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడితే కుదరదు అని చెప్పి పార్టీలో అందరికీ తెలిసేటట్టుగా మామయ్య గారిని రెచ్చగొట్టి పంపించింది మీరేనన్న విషయం నాకు తెలిసిపోయింది కదా. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతారు? ఎంత ద్రోహం, ఎంత అన్యాయం చేసిన మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నారు? ఏ రకంగా వదిలేస్తాననుకున్నారు? మీరు నన్ను మోసం చేశారు. మిమ్మల్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మీరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు అర్థమైంది. స్వార్థానికి నిలువెత్తు నిదర్శనం మీరిద్దరు. ఎంత స్వార్థంగా ఎంత దారుణంగా ఉన్న మీ ఇద్దరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను అనగానే, క్షమించొద్దక్క, వీళ్ళని మనం క్షమించడం ఏంటి? వీళ్ళయ్యే కాపురాలా? చందుబావ గారు చాలా అమాయకులు. ఇలాంటి ఖతర్నాకు భార్య చందుబావ గారికి దొరికినందుకు మనం బాధపడాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ గురించి బయట పెట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు. నిజాన్ని బయట పెట్టేద్దాము. నిజం బయట పెట్టి ఖచ్చితంగా మనం
వీళ్ళ నిజ స్వరూపాలు బయటపెట్టి మావయ్య గారితో వీళ్ళకు శిక్ష పడేటట్టు చేయాలి. లేదంటే మాత్రం అమ్మో అమ్మో ఎంత మోసం చేశారు వీళ్ళిద్దరూ. సాగర్ మా బావగారు చేసిన పనిని బయట పెడతారా చెప్తాను అంటూ ఆ క్షణం నుంచి కూడా వల్లికి చెప్పేస్తున్నాం అంటూ ప్రతి క్షణం నరకం అనుభవించేటట్టు చెప్తారు. ఇంకా దగ్గర వరకు తీసుకెళ్తారు. అసలు విషయం చెప్పరు. వల్లి టెన్షన్కి చెమటలు పట్టేస్తుంటాయి. అదేంటమ్మా వల్లి, అంతలా చెమటలు పట్టేస్తున్నాయి నీకు? అంతలా చెమటలు కారిపోతున్నాయేంటి? పొయ్యి దగ్గర ఉన్న నాకే చెమట పట్టడం లేదు, నీకెందుకమ్మా అంత టెన్షన్ పడిపోతున్నావు? బీపీ ఏమన్నా పెరిగిందా తగ్గిందా అంటూ ఇంకా హడావిడి చేస్తుంది వేదవతి. అదేమి లేదు అత్తయ్య, అదేమి లేదు, నేనేం టెన్షన్ పడతలేదు అత్తయ్య, నేను నార్మల్గానే ఉన్నాను అనుకుంటూ తను హడావిడిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇలాగే టెన్షన్ పెట్టాలక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. అమ్మో ఎంత మోసం చేసిందక్క, వల్లి అక్కని మాత్రం వదలకూడదనగానే లేదు ప్రేమ, ఇన్ని రోజులు కూడా కాపురం అది ఇది అందని నేను ఊరుకున్నాను. వీళ్ళిద్దరూ స్వార్థం కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు అని తెలిసిపోయింది. స్వార్థానికి ఏదైనా చేసేస్తారు, ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడిపోతారు. కాబట్టి వీళ్ళ గురించి నాకు క్లారిటీ వచ్చేసింది. వీళ్ళేంటో వీళ్ళ మనస్తత్వాలేంటో క్లియర్గా అర్థమైపోయాయి. మరి ఎంత అర్థమైపోయిన తర్వాత వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు కదా. వీళ్ళ గురించి బయట పెడదాం, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకుని పెడదాం. కానీ మనం ఇలా కొంచెం టైం తీసుకుని పెడుతున్నామన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వల్లి అక్కకు తెలియకూడదు అని ఇంకా ప్రేమ ఇటు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా వల్లి అయితే తెగ టెన్షన్ పడిపోతుంది. అక్కడ సీసీ కెమెరా కూడా వేయించింది కాబట్టి ఆనందరావు ఎప్పుడైనా డబ్బులు తీయాలని ప్రయత్నం చేసినా నర్మద ఖచ్చితంగా ఏదొక రూపంలో బయట పెట్టేస్తుందని భాగ్యం ఎప్పటికప్పుడు మందలించడం మొదలు పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే నర్మదకు అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఇప్పుడు నువ్వు నీ చేతి వాటాన్ని చూపించావే అనుకో, ఖచ్చితంగా దాన్ని బోతద్దంలోంచి చూపించి మరీ నర్మద విషయాన్ని బయట పెడుతుంది. ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో పనిచేసే గుమస్తా విషయంలో నర్మద ఏ రకంగా నిజాన్ని బయట పెట్టిందో తెలుసు కదా. అలాగే ఈ విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. అతను పనివాడు కాబట్టి వదిలేశాడేమో, నిన్ను మాత్రం వదిలిపెట్టడయ్యా, అది నువ్వు గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించి రైస్ మిల్కి అయితే పంపిస్తూ ఉంటుంది ఆనందరావునైతే. ఆనందరావు చాలాసార్లు క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు తీయడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు. కానీ భాగ్యం చెప్పిన మాటలు విని వెంటనే మళ్ళీ ఆ డబ్బులు అందులో పెట్టేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా వల్లి చూస్తుంది. చూసావక్క, వీడి చేతివాటం, బట్టబర్రోడు పొట్టోడు చేతివాటం, డబ్బులు తీస్తున్నాడు, ఎక్కడ మళ్ళీ దొరికేస్తానేమోనని తీసిన డబ్బులు మళ్ళీ అందులో పెట్టేస్తున్నాడు. వీళ్లకు అసలు బుద్ధి లేదక్క. అయినా ఇలాంటి వాళ్ళు ఎలా మామయ్య గారికి తగిలారో అర్థం కావట్లేదు. వీళ్ళు పక్కా స్కెచ్ చేశారే, కావాలనే కోటీశ్వర్లు ఉన్నవాళ్ళు సంబంధాలు ఏదైనా ఉన్నాయేమో, కూతురు జీవితం బాగుపడుతుందని చెప్పి వీళ్ళు చేశారు. సరే కాదనను, కూతురు జీవితం కోసం అబద్ధం చెప్పారు, మోసం చేశారు. కానీ మరి మన గురించి ఎందుకు వీళ్ళు ఇంతలా చేయడం, మన గురించి ఎందుకు ఈ రకంగా చేయడం? వీళ్ళు ఇంత మోసం చేసి ఇంతలా ఇదంతా చేశారన్న విషయం బయటకు వస్తే మామయ్య గారు కానీ ఇటు ఈవిడి కానీ ఆ చూసే చూపుని తట్టుకోగలరా? అసలు మామయ్య గారు క్షమించగలరా? చిచి, వీళ్ళకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో, ఈ బుద్ధిమాల వాళ్ళకి బుద్ధి వస్తుందో లేదో అనుకుంటూ ఇంకా ఎప్పటికప్పుడు వల్లిని టెన్షన్ పెట్టి ఇంకా కూర్చోనివ్వరు, నిలబడనివ్వరు, ఇంకా ఎక్కడ ఒక చోట ఉండలేకపోతుంది వల్లి అయితే. మరి వల్లికి చుక్కలు చూపిస్తూ నిజాన్ని ఎప్పుడు బయటపెడతారు ప్రేమ నర్మద? మరి అలా రామరాజుకి వల్లి గురించి నిజం కొంచెం తెలిసింది, మిగిలిన కొంచెం కూడా బయట పెడితే మరి రామరాజు వాళ్ళని ఎలా శిక్షిస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.